అసలు అంటే 'ఓసే చిన్న రాములమ్మ' సాంగ్‌కి ఎంత ఖర్చు పెట్టారు? మీరే ఖర్చు పెట్టారా? మీ లేదండి, నేను మా ఫ్రెండ్. మీరు నేను ఆడియో చేశాను, మా ఫ్రెండ్ వీడియో చేశాడు. ఎంత ఖర్చయిందండి? 1,50,000 వరకు. 1,50,000 ఎంతొచ్చిందండి? వచ్చిందండి ఒక మేబీ, అంటే అంత ఐడియా లేదు నాకు. ఈ మధ్య మేము కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల విడిపోవడం జరిగింది. ఓకే. సో మీకు ఇచ్చారా డబ్బులు పోనీ? ఇచ్చాడండి, ఒక 3 lakhs ఇచ్చాడు. 3 lakhs ఇచ్చాడు. అవును. ఓకే. అంటే 3 lakhs వచ్చిందని చెప్పాడా లేకపోతే ఏంటి? లేదండి, నాకు తెలిసి మేబీ ఒక 20 అబోవ్ రావచ్చు, 20-25 రావచ్చు. ఓకే. ఇంకెక్కువనే రావచ్చు నాకు తెలిసి. మీకు 3 ఇచ్చాడు. అవునండి. మీరే కష్టం మొత్తం? లేదండి, నా కష్టం అంటే నేను ఒక్కడి చేశానని ఏం లేదు. ఇందులో చాలా మంది కష్టం ఉంది ఈ సాంగ్లో. ప్రతి ఒక్కరు, అంటే ఇందులో ఎల్లూరు వాళ్ళు ఉంటారు డాన్సర్లు, వాళ్ళు ప్రతి ఒక్కరు సెట్తో కలిపితే, వెనక డాన్స్తో కలిపితే, ఫుడ్తో కలిపితే ప్రతి ఒక్కటి వాళ్ళు పాపం బాగా హెల్ప్ చేశారు. ఎల్లూరు బాయ్స్ వాళ్ళంతా, బ్యాక్ సైడ్ డాన్సర్లు అంతా ఆ సాంగ్లో. తర్వాత కొరియోగ్రాఫర్ బాలు, తను కూడా బాగా ఒక 5-6 days ముందు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు సాంగ్ గురించి, బాగా కష్టపడ్డాడు తను కూడా. తర్వాత సాదిక్ స్క్రిప్ట్ రైటింగ్, మేమంతా కూర్చొని అరే ఈ సాంగ్ ఇట్లా 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 అని చెప్పి మేము కూర్చొని డిస్కస్ చేయడము. పురుషోత్తం అని మా ఫ్రెండ్స్ నాగరాజు, గణేష్, వీళ్ళంతా ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. ఓకే. నేనేంటంటే సాంగ్ రాశాను, పాడాను, అండ్ అందులో యాక్ట్ చేశాను. నా ఫ్రెండ్ దివ్య భగత్ అని చెప్పి హీరోయిన్, తనకు కాల్ చేసి పిలిపించుకున్నాను నేనే. నా సాంగ్ ఉంది, నువ్వు చేయాలి, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా రామని చెప్పేసి మహారాష్ట్ర నుంచి వచ్చేసింది అమ్మాయి. 1 day ముందే వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం అమ్మాయికి. తను మంచి అంతా చేసేసింది. సో అంత బాగా వస్తుందని చేసేటప్పుడు అనుకుని ఉండకపోవచ్చు మీరు? లేదండి, అంటే మేము అనుకున్నది ఒకటి, అక్కడ లొకేషన్లో జరుగుతుంది ఒకటి. మాకు ఆ లొకేషన్లో ఆ ప్రకృతి కూడా అట్లా సహకరించింది చాలా బాగా. అసలు ప్రతి ఒక్కటి కుదిరినాయి. మీకు అదే ముందు అడిగైంది? అవునండి. అంటే మనము చాలా మంది అనుకుంటారు, అంటే కొంతమంది ఉంటారు కదా, ఇదంతా ఏముంటుంది అని. కానీ చాలా వరకు మనకి తెలియకుండానే మన దగ్గర చాలా ఏదో జరిగిపోతుంటుంది అసలు. దాన్నే లక్ అంటారు. ఓకే. సో మీకు ఎంతో పేరు తెచ్చిన ఈ చిన్న రాములమ్మ సాంగ్ మా ప్రేక్షకుల కోసం, నా కోసం, ఎందుకంటే మీ వాయిస్లో దగ్గరుండి వినడం, ఎందుకంటే ఆ సాంగ్ చాలాసార్లు వినడం జరిగింది అండ్ అది అంతే ఫేమ్గా ఉండడం కూడా జరిగింది, ఎందుకంటే లిరిక్స్ అంత బాగుంటాయి. సో మా కోసం తప్పకుండా. కంటికి కునుకే కరువాయేనే, గుండెల బరువే మొదలాయేనే, సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సిర కొంగుకే ముడివెయ్యవే. ఓకే, చాలా బాగా పాడారు. అండ్ ఆ లిరిక్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, అంటే మనకి అన్ని సహకరిస్తేనే ఒక సాంగ్ చాలా బాగా బయటకు వస్తుంది. సో వాయిస్తో పాటు మ్యూజిక్ ఉండాలి, ఆడియో బాగుండాలి, అన్నీ బాగుండాలి. నా వాయిస్ ఇంత బాగా రావడానికి రీజన్ వచ్చేసి కళ్యాణ్ అన్న. అంటే అన్నకి బాగా ఎవరి వాయిస్ని ఎలా చేయాలి, ఎలా మోడిఫై చేస్తే ఏ విధంగా సౌండ్ అవుట్పుట్ వస్తుంది అనేది అన్నకి బాగా ఇది ఉంది, నాలెడ్జ్. సో నా వాయిస్ నేను పాడేటప్పుడు నేను అనుకోలే ఇంత సక్సెస్ అవుతుంది, నా వాయిస్ ఇంత హైలైట్ అవుతుందని. కానీ అన్న దాన్ని అసలు చాలా బాగా ఇది చేసిండు కళ్యాణ్ అన్న. చాలా బాగా నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, నాకు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన గురువు ఎవరంటే కళ్యాణ్ అన్న నేను అనుకుంటాను నేను. ఓకే. ఈ చిన్న రాములమ్మ సాంగ్స్ తర్వాత అసలు మీ కెరియర్లు మారిపోయి ఉండొచ్చు, బయటికి వెళ్తే గుర్తుపట్టడం కానీ ఏదైనా మారిపోయి ఉండొచ్చు. సో ఈ 98-100 million నియర్ బై అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కూడా. సో తర్వాత ఎలా మారింది అండ్ ఎలా పాడారు, ఎన్ని పాటలు పాడారు? ఇప్పటికీ నేను ఒక 20 వరకు పాడానండి. 20 వరకు పాడారు ఈ పాట తర్వాత? అవునండి. ఓకే. రిలీజ్ అయిపోయా? కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయండి. ఓకే, కొన్ని రిలీజ్ అయ్యాయి. ఏ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి? ఇప్పుడు 1 million వచ్చిందండి, 1.5 million పోయింది ఒక సాంగ్ రీసెంట్గానే. ఓకే. యాడికెళ్ళి వచ్చినావేనా, గుండెల్లో గూబల్లే వాలినావే, ఓ రసూపే ఇసిరినావే, నీ మాటలతో మాయల్ని చేసినావే, నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినావే, నా కలలల్లో రంగుల్ని అద్దినవే,
నీ కాలికి మువ్వల్లే కట్టినవే నీ వెనకాలే నీడల్లే దిప్పినవే ఓకే ఇంకా ఇంకే సిన్ని గుండెకు చుట్టుకున్నావే సిన్ని ఊపిరి నీ నింపిపోవే సిన్ని నిద్దుర దోచుకున్నావే సిన్ని నవ్వైన సల్లిపోవేమే యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే. ఓకే అంటే ఈ సాంగ్ తర్వాత చాలా సాంగ్స్ పాడారు, ఇప్పుడు ఇంకొకటి కూడా వినిపించడం జరిగింది. అలా మా ప్రేక్షకుల కోసం మీ ఫోక్ సాంగ్స్ ఒక 5 కంటిన్యూగా పాడితే వినాలని. యా తప్పకుండా. ఎందుకే ఎందుకే సందమామ గుండెల్లో గుచ్చినవే ఎందుకే ఎందుకే ఉప్పెనల్లే ఊహల్లో ముంచినవే పొద్దు పొడిసినాక వాకిట్లో ముగ్గు నువ్వే ఆకాశం అంచునా ఎర్రటి బొట్టు నువ్వే గడపకు పూసిన పసుపు రంగు నువ్వే పచ్చని పంటాల పసిడి రంగు నువ్వే 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 7 రంగులున్న నీడవే నువ్వే 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 కళ్ళు తిప్పలేని బొమ్మవే నువ్వే 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 7 రంగులున్న నీడవే ఎందుకే ఎందుకే సందమామ గుండెల్లో గుచ్చినవే ఎందుకే ఎందుకే ఉప్పెనల్లే ఊహల్లో ముంచినవే. ఓకే నైస్ నైస్ అండి. ఎస్ ఇంకొక సాంగ్ వచ్చేసి మానుకోట ప్రసాద్ అని రాసిన సాంగ్. ఓకే ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఎన్నెలగాసే ఎలుగుల్లోన ఎంత నీ అందానివే ఎగిలి వారే పొద్దుల్లోన ముద్దా మోమునిదే నీ వెనకే తిరుగుతూ ఉన్నా ఓ బాపు గీసిన బొమ్మ ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ. ఓకే నైస్ నైస్ అండి. యాక్చువల్లీ ఈ వింటర్ సీజన్ కదా స్టార్ట్ అయింది, కోల్డ్ అయిపోయింది బాగా. ఓకే కోల్డ్ అయిపోయినా అంటే ఆ గానం అన్నది ఆ లిరిక్స్ ఒక వే అన్నది ఉంటుంది కదా, అది మర్చిపోవట్లేదు మీరు, అలాగే వెళ్తుంది ఫ్లోలో. అండ్ ఇంకా థర్డ్ సాంగ్ ఏంటి, ఎవరు రాశారు అది? అది ఈ సాంగ్ వచ్చేసి మానుకోట ప్రసాద్ అని రాసిండు. ఇంతకు ముందు వచ్చిన సాంగ్ వచ్చేసి సాయి కృష్ణ అని చెప్పేసి జట్టి మూవీలో కూడా రాశాడు ఆయన. జట్టి మూవీ కూడా రాశారు. ఓకే చాలా బాగా మంచి రాస్తాడు లిరిక్స్ అదంతా. ఓకే ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది కదండి నా సాంగ్. అవును అది ఇప్పుడు రాములమ్మ. ఓకే అది దివ్యమాలిక అక్క పాడిన సాంగ్, ఓకే ఫీమేల్ వర్షన్ యాక్చువల్లీ. ఓకే సో అది కూడా మీకోసం. ఓకే ష్యూర్ అండి, డెఫినెట్లీ. ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము ఆగనంటోంది నా ప్రాణము ఇకపై నీతోనే నా పయనము నిన్ను చూడక ఇన్నాళ్ళు చూసాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిగా నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. ఇది సిన్నారాములమ్మ సెకండ్ పార్ట్. అవునండి, సెకండ్ పార్ట్. సో మేమే ఫస్ట్ పాడారేమో మా దాంట్లోనే. లేదండి నార్మల్ ప్రోమో రిలీజ్ అయింది యాక్చువల్లీ. ప్రోమో రిలీజ్ అయిపోయింది. అవునండి, నేను ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్లలో పాడాను సాంగ్. పాడారు. సో ఇది మీరు ముందే అనుకున్నారా ఇలాగా ఒక బిట్ ఇది ఒక బిట్ రాసుకోవాలి అని చెప్పేసి అన్నారా? అవునండి అనుకున్నారు, అప్పుడే రాసుకొని పెట్టుకున్నారా లిరిక్స్? అవునండి, ఇది ప్రోమో రిలీజ్ అయింది యాక్చువల్లీ. ఆ సాంగ్ షూట్ అయిపోయింది. ఈ మంత్ 10th లోపు మనకి సాంగ్ రిలీజ్ అయిపోతుంది. సాంగ్ రిలీజ్ కూడా అవుతుంది. అవునండి. ఓకే నైస్ నైస్ అండి.